Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 89 verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు 89వ కీర్తన 7వ వచనం నుండి తీసుకొనబడింది. God is greatly to be feared in the assembly of saints and to be had in reverence of all them that are about him. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. There are many types of assemblings and meetings. అనేక రకాల సమాజ కూడికలు లాంటివి ఉన్నాయి. Men gather for government and for business meetings. మనుషులు ప్రభుత్వ వ్యాపార సంబంధమైనటువంటి ఆ మీటింగ్ల కొరకు వాళ్ళు కూడినప్పుడు They meet for weddings. వారు వివాహ సమయాల్లో కలుసుకొనుట, They meet for funerals. వారు భూస్థాపనలకి కలుసుకొనుట, Families gather for birthdays or holidays. కుటుంబాలు చూడండి జన్మదినాలు, బర్త్డేలని, సెలవు దినాల్లో వారు కూడుకుంటా ఉంటారు. But అయితే the assembly of the saints is unique. పరిశుద్ధుల సమాజంగా వాళ్ళు కూడుట అనేది ఇది చాలా అసమాన విశిష్టమైనది. For they gather in the name of the Lord. యెహోవా నామమును బట్టి వారు కూడి ఉండుట. Certainly there is formality and respect on display in other human gatherings. నిశ్చయంగా ఇతర మానవ సమాజమైన కూడికలు సమావేశాలు అన్నిటికన్నా కూడా ఇది కొంచెం వేరుగా ఉంటుంది. Though other meetings are there, we will respect them. ఇతర కూడికలు సమావేశాలు జరుగుతున్నా వాటిని గౌరవిస్తాం. But the assembly of the saints is like no other. అయితే పరిశుద్ధుల సమాజంగా కూడుట అనేది వేరే వాటికి పోల్చదగినది కాదు. Because God is the one who called them together. ఎందుకంటే దేవుడు వారిని ఆ రీతిగా మీరు కూడుకోవాలని పిలుపునిచ్చినవాడు. And the saints greatly fear the Lord and revere him higher than all others. అంతగా ఉండాలి పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడును, తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడై ఉన్నాడు. Let us see some of the reasons which render a great fear of God. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండట, ఆయన ఎంతో గొప్పగా విధానంలో ఆయన భయంకరుడు భయభక్తులు కలిగి ఉంటా అనేది చూద్దాం. In our spiritual services, the fear of God is the main thing. ఆత్మ సంబంధమైనటువంటి సేవ మనం చేస్తున్నప్పుడు దైవ భక్తి, దేవుని గురించిన భయం అనేది ప్రధానమైనది. What are the reasons? కారణాలు ఏమిటి? For example, I will tell you 6 to 7 reasons. 6-7 కారణాలు నేను మీకు చెప్తాను. The mysteriousness and the unsearchableness of God and all of those things. చూడండి దేవుని యొక్క మర్మయుక్తమైనటువంటి సంగతి, శోధింప సఖ్యం కాని విషయాలే అవన్నీ కూడా. And secondly, రెండవది the infinite fullness of peculiar glory which resides in the divine being. చూడండి ఆ దైవత్వంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ మహిమను గురించి మనం చూడొచ్చు. Thirdly, మూడవది his majesty as creator. ఆయన ఒక సృష్టికర్తగా ఆయన ప్రభావము, and he is a lawgiver. ఆయన ధర్మశాస్త్రం and ఇచ్చేవాడు. his majesty as the judge of mankind. ఆయన మానవాళికి తీర్పు తీర్చే ఒక తీర్పరుడుగా ఆయన ప్రభావం గలవాడు. Fourthly, నాలుగవది the sublime majesty which appears in the character and procedure of God in the work of redemption. చూడండి విమోచన కార్యంలో అత్యుత్తమమైనటువంటి ఆ మహాప్రభావం కార్యాన్ని మనం చూస్తున్నాం. And fifthly, ఐదవదిగా see the sovereign counsels of God. దేవుని యొక్క సార్వభౌమత్వ ఆలోచనల గురించి మనం చూడొచ్చు. Sixthly, ఆరవది, how shall we think of or speak of that unspeakable majesty which beams forth from the Son of God when we contemplate him as descending into our low nature, his condescension. చెప్పశక్యం కానీ ఆయన ప్రభావాన్ని గురించి ఆయన చూడండి ఎంత శరీరధారిగా తనను తానుగా ఆయన తగ్గించుకొని దిగి వచ్చినాడు. అందులో మనం ఆయన ఒక ప్రభావాన్ని చూస్తున్నాం. And that is in the plan of salvation. అది రక్షణ ప్రణాళికలోని భాగం. Seventhly, ఏడవది, the awful majesty which attends the Spirit's work in applying redemption to the souls of the elect. చూడండి ఎన్నిక చేయబడిన వారి ఆత్మల విమోచన కొరకై దేవుని యొక్క గంభీరమైనటువంటి కార్యాల విషయంలో ఆయన గొప్పవాడు. Yeah, these are some of the reasons why we should fear God. ఇది మనం ఎందుకు దేవుని అంటే భయపడాలి అనే దానికి ఇవి కొన్ని కారణాలు. If we meditate the quality of this holy fear, ఈ పరిశుద్ధ భయం గురించి మనం ధ్యానం చేస్తే those who fear God greatly are brought to a pressing sense of their need of shelter. దేవుడు అంటే భయపడేవారు వారు ఆయన ఒక ఆశ్రయానికి వాళ్ళు వచ్చేవారు ఉంటున్నారు. And support by a fresh and powerful application of Christ in their souls. వారి యొక్క ఆత్మలో దేవుని యొక్క మరి ఆయన ఒక సమృద్ధి అయినటువంటి ఆయన ఒక ఆధారము, ఆయన ఒక సహాయం మనం చూడొచ్చు. And not only that, అంతేకాకుండా this great fear makes the soul exceedingly cautious
and diligent in the preparation for the times of communion with God. ఈ భయం అనేది దేవునితో మనము సంభాషణ చేస్తున్నప్పుడు కూడా అవి మనల్ని ఎంతో నడిపించేవిగా, భయభక్తులు కూడా ఆయన సిద్ధపాటుకి నడిపించేవి ఉన్నాయి. This fear gives such an impulse to the soul as makes it break. ఈ భయం అనేది అది మనల్ని మనం విరగొట్టబడేదానికి నడిపిస్తాం. And mortified the deeds of flesh. శరీర కార్యాలను చంపేటట్లుగా చేస్తుంది. And it involves in the exercises of self denial. కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకునే దానికి, అభ్యసించుకునే దానికి సహాయపడేది. And further, ఇంకా ముందుకు చూస్తాం. where God is greatly feared, there will be much regard to his sacred institutions. ఎక్కడైతే దేవుని యొక్క భయం అనేది ఉంటుందో అక్కడ ఎంతో పరిశుద్ధత అనేది మనకు కనబడుతుంది. So especially in the spiritual gatherings in the church, ప్రత్యేకించి సంఘములో మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం సమావేశం or in అవుతున్నప్పుడు, the open air processions, లేదా బహిరంగ సువార్త ప్రకటనలో, or in the midst of all spiritual gatherings, ఆత్మ సంబంధమైనటువంటి సమావేశాలన్నిటిలో కూడా this great fear of God raises the soul above the cowardly fear of man. దేవుని గురించిన భయం అనేది మానవ సంబంధమైన పిరికితనం గల స్థితి నుండి అది బయటికి తీసుకొస్తుంది. And it will raise us above the outward sufferings in the for the cause of Christ. క్రీస్తు కొరకై మన శ్రమలు ఇవన్నీ మనం భరిస్తూ ఉంటాం, వాటికి అది సహాయపడేదిగా ఉంటుంది. So the greatness of this fear of God is manifested by an undaunted adherence to the people of God in the most hazardous times. Times may be difficult, we will not leave the fellowship of God's saints. పరిస్థితులు కష్టతరమైనగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధులతో మనం సమాజంగా కూడుట అనేది మనం మానకుండా ఉంటాం. This great fear keeps a man at an awful distance from the pollutions of the world. ఈ భయము అనేది అంటే దేవుని భయం అనేది లోక సంబంధమైనటువంటి ఆ కలుషితమైపోయేటువంటి పరిస్థితి నుండి మనల్ని కాపాడిదిగా It will keep us away from unjust gains. ఇవన్నీ కూడా అన్యాయంతో మనము అన్యాయ సంబంధమైనటువంటి ఆ ప్రయోజనాల నుండి కాపాడుతుంది. It will keep us away from profane witticisms. Wittily we will be speaking. అంతేకాకుండా వ్యర్థముగా మనం ఏది మాట్లాడుతుంటామో వాటి నుండి కూడా అది మనల్ని కాపాడిదిగా. Many things may look so sweet, but they are sweet and poison. The fear of God will keep us away from such poison. చాలా విషయాలు ఎంతో చూడడానికి రుచికరంగా మధురంగా ఉంటాయి, కానీ తీరా చూస్తే దానికి వెనుక అంత విషపూరితమనే ఉంటాయి. వాటి నుండి కూడా దేవుని భయం అనేది మనల్ని కాపాడేదిగా. When we come to the book of Psalms, మనం కీర్తనల గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు many psalms that begin with complaint and prayer end with joy and praise. అనేకమైన కీర్తనలు చూడండి, ప్రార్థనలు అలాగే ఫిర్యాదులతో కూడా ఆరంభించబడిన ఆ కీర్తనలు ముగింపు ఎట్లా అవుతుందంటే దేవుని స్తుతించుట అనే మాటలతో ఉపయోగించబడింది. But when we come to Psalm 89, it is different. అయితే ఈ 89వ కీర్తనకు వచ్చినప్పుడు పూర్తిగా వేరుగా ఉంది. It begins with joy and praise. ఇది సంతోషము స్తుతితో ఆరంభించబడింది. But it is ending with sad complaints and petitions, the reverse. ఎంతో ఇది విరుద్ధంగా విచారకరమైనటువంటి ఫిర్యాదులతో కూడా ముగించబడినట్టు చూస్తాం. And for the psalmist first recounts God's former favors. మొదటిగా కీర్తనకారుడు దేవుని యొక్క పూర్వము ఆయన చూపిన దయా కృపను గురించి మాట్లాడుతున్నాడు. And then with the consideration of them aggravates the present grievances. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము దుఃఖము ఇదంతా కూడా అధికమైనటువంటి దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. It is uncertain when it was penned. చూడండి, ఎప్పుడు ఇది రాశాడో అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. Only in general that it was at a time when the house of David was woefully eclipsed. అంటే దావీదు యొక్క గృహము, దావీదు యొక్క ఇల్లు అంత చీకటితో నింపబడినటువంటి సందర్భంలో రాయబడినట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. Something it was at the time of the captivity of Babylon when King Zedekiah was insulted. బబులోను దేశానికి సిద్కియా రాజు చెరగా తీసుకొని పోయబడినప్పుడు ఆయనని ఎంతో అవమానపరిచినటువంటి ఆ సందర్భం. He was abused by Nebuchadnezzar. నెబుకద్నెజర్ ఆయనని ఎంత కించపరిచినాడు. And then they make the title to signify no more than that psalm was set to tune of Ethan the son of Zerah. కాబట్టి ఎజ్రాహీయుడైన ఏతాను రచించినటువంటి ఈ కీర్తన ఆ సమయాన్ని గురించి రచించినట్టుగా మనం చూస్తున్నాం. Others suppose it to be penned by Ethan. ఇతరులైతే అంటారు ఇది ఏతాను రాసినటువంటి కీర్తన. And Ethan is mentioned in the story of Solomon. ఈతాను సొలొమోను యొక్క చరిత్రలో దాని గురించి ఆయన రాస్తూ, Ethan was living and talking about the story of Solomon. ఏతాను సొలొమోను యొక్క చరిత్రను గురించి ఆయన రాసినాడని అప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు. And he was also a glorious prince. ఆయన కూడా ఎంతో వైభవంతో కూడినటువంటి వ్యక్తిత్వంగా. But he lamented the great disgrace done to the house of David in the next reign by the revolt of 10 tribes. అయితే ఆ తర్వాత 10 తరాల వారు ఈయనకు గోత్రాల వారు ఈయనకు విరోధంగా తిరుగుబాటు చేస్తారు. దావీదు ఇంటికి విరోధంగా తిరుగుబాటు చేస్తారనేటువంటి ఆ దుఃఖంలో ఆయన రాసినట్టు చూస్తున్నాం. So there are so many interpretations about Psalm 89. కాబట్టి ఈ 89వ కీర్తనకి అనేక రకాల భావాలు ఉన్నాయి దానికి. So the psalmist in the joyful pleasant part of this psalm
gives glory to God. కీర్తనకారుడు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉన్న సమయంలో దేవుని మహిమపరుస్తూ కీర్తిస్తున్నట్టుంది. And takes comfort to himself and his friends. తను తానుగా ఓదార్చబడుతున్నాడు, తన స్నేహితులు కూడా ఓదార్పిచ్చాడు. Then he does more briefly mentioning God's mercy and truth in verse 1. తర్వాత మొదటి వచనంలో దేవుని యొక్క కృప కనికరం గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. And his covenant in verse 2 to 4. 2 నుండి 4 వచనాల్లో ఆయన నిబంధనను గురించి మాట్లాడుతున్నాడు. And more largely in the following verses he adores the glory and perfection of God from verse 5 to 14. 5 నుండి 14 వచనాల్లో దేవుని యొక్క పరిపూర్ణతను గురించి ఆయనను ఘనపరుస్తూ రాస్తున్నాడు. From verses 15 to 18. 15 నుండి 18 వచనాల్లో he pleases himself in the happiness of those that are admitted into the communion with him. ఆయనతో పాటు కూడా ఈ సహవాసంలో ఉన్న వారిని బట్టి ఆయన సంతోషిస్తున్నట్టు రాస్తున్నాడు. He builds all his hope upon God's covenant with David. దేవుడు దావీదు చేసిన నిబంధన అంతిని బట్టి ఆ నిరీక్షణ కలిగిన వాడు ఉన్నాడు. As a type of Christ in verses 19 to 37. 19-37 వచనాల్లో క్రీస్తుకు ఒక రూపంగా ఛాయగా. Later in the melancholy and sad part of the psalm, ఆ తర్వాత ఈ కీర్తనలో ఉన్నటువంటి విచారకరమైనటువంటి భాగం ఏమిటంటే from verses 38 to 45, 38 నుండి 45 వచనాల్లో he laments the present calamity state of the prince and the royal family. ప్రస్తుతం ఉన్నటువంటి రాజ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దుఃఖకరమైన బాధకరమైనటువంటి సంగతుల గురించి కూడా రాస్తున్నాడు. He expostulates with God upon it from verses 46 to 49. 46 నుండి 49 వచనాల్లో he is crying to God. ఆయన దేవునికి మొరపెడతా ఉన్నాడు. And then he concludes with prayer for redress in 50-51. 50-51 వచనాల్లో ప్రార్థనతో కూడా ఈయన ముగిస్తున్నట్టు చూస్తున్నాం. So in singing this psalm we must have high thoughts of God. ఈ కీర్తన పాడుతున్నప్పుడు దేవుని గురించినటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన తలంపులు కలిగి ఉండాలి. A lively faith in his covenant with the Redeemer. విమోచకునితో కూడా సజీవమైనటువంటి ఆ నిబంధనలో ఉంటూ The psalmist has a very sad complaint to make of the deplorable condition of the family of David at this time. ఈ కీర్తనకారుడు ఈ సమయంలో దావీదు యొక్క కుటుంబము వారు ఎంత దుఃఖంలో ఉన్నారో ఆ పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ రాస్తున్నాడు. He begins the psalm with songs of praise. అయినను ఈ కీర్తన స్తుతి కీర్తనలతో ఆరంభిస్తున్నాడు. For we must in everything in every state give thanks. ఎందుకంటే మనం ప్రతి విషయంలో ప్రతి స్థితిలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Thus we must glorify the Lord even in the fire. ఆ విధంగా మనం అగ్ని పరీక్షల మధ్య కూడా దేవుణ్ణి మనం మహిమపరిచేవారుగా ఉండాలి. We think when we are in trouble, మనం అనుకుంటాం కదా మన ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు that we get ease by complaining. మనము ఈ ఫిర్యాదులు చేయటం వలన complain to God, okay, it will be all right. ఆ దేవునికి మనం ఫిర్యాదు చేసి చెప్తే అది సరిపోతుందిలే అనుకుంటాం. But don't think like that. అట్లా అనుకోవద్దు. But if you praise and if you start to be joyful, then it will be the right way. నీవు స్తుతిస్తూ సంతోషంగా ఉన్నావనుకో అది సరైనటువంటి విధానం. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? We must turn our complaints into thanksgiving. అప్పుడు మన ఫిర్యాదులన్నీ కూడా కృతజ్ఞతగా మార్చగలం. And in these verses we find that which will be matter of praise and thanksgiving for us in the worst times. ఈ వచనంలో మనం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఏది మనం ఆయన స్తుతించి కృతజ్ఞత చెల్లించేదిగా చేస్తుంది. It may be in our personal or public account. మన వ్యక్తిగత విషయాల్లో కానీ బహిరంగంగా ప్రజల్లో కానీ. When we see verses from 5 to 14, 5 నుండి 14 వచనాల్లో గమనిస్తే these verses are full of praises to God. ఈ వచనాలన్నింటిలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్టుగా ఉంది. Let us see one or two things. ఒక రెండు సంగతులు ఇక్కడ చూద్దాం. Number 1, మొదటిది where and by whom God is to be praised. ఎక్కడ దేవుడు ఎవరి ద్వారా స్తుతించబడాలి? God is praised by the angels above. దేవుడు పైన ఉన్న దూతల ద్వారా కొనియాడబడుతున్నాడు. That is, the glorious inhabitants of the upper world continually celebrate his praises. అంటే ఆ పై లోకంలో ఉన్నటువంటి ఆ జీవులు ఎడతెగక దేవుని స్తుతిస్తున్న మహిమా లోకంలో The works of God are wonders even to those that are best acquainted. దేవుని కార్యాలు అనేవి చూడండి ఇంకా ఎంతో గొప్పవైనగా ఉన్నాయి. ఆయనతో కూడా ఉన్నవారు many are very close to God, even the angels. చాలా మంది దేవునికి దగ్గరగా ఉన్నవారు దేవదూతలు. For them also the works of God are they are very much wonders. వారికి కూడా దేవుడు చేసిన కార్యాలు ఎంత అద్భుతమైనవిగా ఉన్నాయి. The more God's works are known, the more they were admired and praised. దేవుని కార్యాలు ఎంత ఎక్కువగా తెలియపరచబడుతున్నాయి అంతగా ఆ కార్యాలను బట్టి వాళ్ళు ఆనందించి ఆయనని వారు ఘనపరిచేవారు. This should make us love heaven.
ఇది మనం పరలోకాన్ని ప్రేమించే వారముగా చేయాలి. That must create a longing to be there. అంటే పరలోకంలో ఉండాలనే ఆశ మనకు పుట్టించేవి ఉండాలి. There we shall have nothing else to do but to praise God and His wonders. అక్కడ మనం దేవుని చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆయన స్తుతించడం తప్ప ఇంకా వేరే పని ఉండదు. Also God is praised by the assemblies of His saints on earth. అంతేకాకుండా భూమి మీద దేవుడు పరిశుద్ధ సమాజములలో కూడా ఆయన కొనియాడబడుతున్నాడు. Though their praises fall so far short of the praises of angels. చూడండి, దేవదూతలు ఆయన స్తుతించే రీతిని మనం చూస్తే దానికి సరిపోయినవి కాకపోయినా, yet God is pleased to take notice of the praises of men. ఆయనను దేవుడు మనుషులు చేసేటువంటి స్తుతి, మనుషులు ఆయనను కొనియాడుతుండట అది ఆయన గమనిస్తున్నాడు, గుర్తిస్తున్నాడు, వాటిని ఆయన అంగీకరిస్తున్నాడు. He reckon himself honored by them. కాబట్టి వారిని కూడా ఆయన ఘనపరుస్తున్నాడు. And it is expected from God's saints on earth that they praise Him. దేవుని యొక్క పరిశుద్ధులు భక్తులు ఆయనను స్తుతించాలి అని కోరబడుతున్నారు. Who should praise Him if not the saints of God? దేవుని పరిశుద్ధులు భక్తులు కాక ఇంకెవరు ఆయనను స్తుతించాలి? Let every saint praise Him. కాబట్టి ప్రతి పరిశుద్ధుడు కూడా ఆయనను స్తుతించాలి. But especially in the congregation of saints. అయితే ప్రత్యేకంగా పరిశుద్ధుల సమాజములో when they come together, వారు కలిసి సమిష్టిగా కూడి వచ్చినప్పుడు let them join in praising God. వారు దేవుని స్తుతించడంలో వారితో కలుసుకొని దేవుని స్తుతించాలి. The more the better. మరి ఇంకా ఎక్కువైన విధానంలో మనం స్తుతిస్తున్నప్పుడు ఇంకా ఆయనను ఎంతో శ్రేష్టమైన రీతిలో స్తుతించగలం. And it is more like heaven. ఇంకా పరలోకమును పోలినట్టుగా. And saints should assemble for worship. పరిశుద్ధులు ఆరాధన చేయడానికి కూడుకుంటూ ఉండాలి. That they may publicly own their relation to God and may stir up one another to give honor to Him. తద్వారా దేవునితో వారికి ఉన్న సంబంధం విషయంలో ప్రజలందరికీ బహిరంగంగా వారు తెలియపరుస్తూ ఒకరినొకరు పురికొల్పేదిగా ఉండాలి. So then what it is to praise God? కాబట్టి ఇక దేవుని స్తుతించడం అంటే ఇంకేమిటి? It is to acknowledge Him to be the being unparalleled perfection. ఆయన అసలు ఎవరికి సాటి లేనటువంటి పరిపూర్ణమైనటువంటి వాడుగా ఒప్పుకొనుట. And if there be any beings that can pretend to vie with God, surely they must be found among the angels, but they are all infinitely short of Him. ఒకవేళ దేవుడి వలె ఉన్నారని నటించేవారు ఆ పోలిక ఏదైనా ఉందా అంటే ఒకవేళ గాన దేవదూతల్లో గానీ అది కనబడుతుందా? అది సరి అనేది కాదు. No angel, no earthly potentate whosoever is comparable to God. Nobody can. దూతలలో కానీ మనుషులలో కానీ ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ఆ సంపూర్ణతకి సమానులు ఎవరు కానేరరు. Understanding His greatness, ఆయన గొప్పతనాన్ని గ్రహిస్తూ let us fear Him and worship Him all the days of our life. మన జీవిత కాలం అంతా కూడా ఆయనకు భయపడుతూ ఆయనను మనం ఆరాధిస్తూ ఉందాం. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, Thou art worthy of our praise and worship. మా స్తుతి ఆరాధనకి నీవే యోగ్యుడివి. O Lord, when the situation is so sad, O Lord, around David's house. దావీదు ఇంటి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో విచారకరంగా ఉన్నప్పుడు, But he started the psalm with praise. అయితే ఈ కీర్తన స్తుతిస్తూ ఆరంభించాడు. O Lord, help us not to be complaining, but with praise we may conquer the complaints. దేవా, మేము ఫిర్యాదులు చేయడం కాదు కానీ స్తుతిస్తూనే ఫిర్యాదులను మేము జయించేవారుగా చేయండి. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Throughout this day, O Lord, our hearts may be filled with praise and thanksgiving in spite of our circumstances and the situations around us. ఈ దినమంతా కూడా మా చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ మేము మాత్రం నిన్ను స్తుతిస్తూనే ఉండేవారంగా చేయండి. Guide us with thy spirit. ప్రభువా, నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. Bringing all of us under the sprinkling of thy precious blood, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి